వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవ సంబరాలలో భాగంగా ఈ రోజు నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ఇచ్చే వడ్డీ లేని రుణాలలో భాగంగా 240 మంది మహిళలకు రూపాయలు 2,36,00,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్లోని మారేడ్పల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఈ రోజు నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సంబరాలలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళల స్వయం సహాయక గ్రూపులకు ప్రభుత్వం ఇచ్చే వడ్డీ లేని రుణాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పంపిణీ చేశారు. నేను బ్యాంక్ గురించి మాట్లాడతాను మ్యాక్సిమం. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ లోన్ అనేది జనరల్గా మేము ఇచ్చేది వ్యాపార అభివృద్ధి గురించి. దానికి సంబంధించింది ప్రభుత్వం కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తూ ఇస్తుంది. కాబట్టి అది మీరు తీసుకున్న దానికి దేనికైతే తీసుకున్నారో దాని గురించి మాత్రమే మీరు వినియోగించాలి. జనరల్గా చాలా వరకు బ్యాంక్ లోన్ తీసుకొని వేరే దానికి వినియోగించినట్లయితే దాని తరకు పర్పస్ అనేది ఉండనే ఉండదు. ఫస్ట్ అది తీసుకుంటేనే మంచిది. ఇంకా మీరు రెగ్యులర్గా కట్టుకోవాలి. రెగ్యులర్ కట్టకపోతే నెక్స్ట్ లోన్ అప్పుడు మేము అంతగా ఇంట్రెస్ట్ చూపించము, అంటే ఎక్కువ ఇవ్వడానికి. అదే మీరు ఒక 8 లక్షలు తీసుకున్నారు, కరెక్ట్గా కట్టారనుకోండి 15 లక్షలు ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. పొదుపు లోను రెండు కూడా రెగ్యులర్గా ఉండాలి ఖచ్చితంగా. ఇంకా గ్రూప్ వాళ్ళు ఎవరైతే మన రెగ్యులర్గా కడుతున్నారో వాళ్ళకి ఇండివిజువల్గా వ్యాపారం చేసుకోవడానికి కూడా లోన్ ఇస్తారు. ఓకేనా? అది కూడా వ్యాపారం అనేది జనరల్గా అయితే మనకి ఒక వీధిలోనే 4-5 కిరాణా షాపులు ఉంటాయి. అది పెట్టుకోవద్దని నేను చెప్పను, కానీ ఏదైనా డిఫరెంట్గా ఆలోచించండి. రీసెంట్గా ఒక ప్రపోజల్ చేస్తున్నారు ఏంటంటే వాళ్ళు ఫినాయిల్, హ్యాండ్ లిక్విడ్ సోప్స్ ఇట్లాంటివన్నీ తయారు చేస్తారు. అట్లా ఏదైనా చేశారనుకోండి బ్యాంక్ వాళ్ళకి ఇవ్వడానికి ఏదైనా సరే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా ఏదైనా మిషనరీ తెచ్చుకుంటే ఇంకా మంచిది. దానికి ఏంటంటే బ్యాంక్ వాళ్ళు సుముఖతంగా ఉంటారు, అంటే రిజెక్ట్ చేయడానికి మీకు ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు కిరాణా షాప్ అన్నారు, టైలరింగ్ అన్నారు అనుకోండి, వీధికి 4-5 ఉంటాయి. బ్యాంక్ వాళ్ళకి ఏంటంటే ఆ 4-5 కూడా కిరాణా షాపులకే లోన్ ఇవ్వడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. అలా కాకుండా టైలరింగ్ లోనే ఏదైనా డిజైనింగ్ గురించి ఏదైనా మిషనరీ కొంటున్నారు, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అవుతుంది అనుకోండి, మీరు వచ్చారనుకోండి దానికైతే మాత్రం ఈజీగా ఉంటుంది. మాకు ఇవ్వడానికి కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఏదైనా డిఫరెంట్ యాక్టివిటీ అయితే. అది ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే గారి దీన్ని ఎదురుగా చెప్పడానికి, సార్ మా తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇంతకుముందు పాత 5 జిల్లాలు నాకు తెలిసి, అంటే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉండింది. ఇప్పుడు ఈ జనవరి 1 నుంచి తెలంగాణ మొత్తం కూడా తెలంగాణ గ్రామీణ బ్యాంకే ఉంటుంది సార్. అంటే మిగతా జిల్లాలోన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉండేది,
అది కూడా మా తెలంగాణ గ్రామీణ బ్యాంకులు విలీనం అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ మొత్తం కూడా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉంటుంది. మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది, తెలంగాణ గవర్నమెంట్ ఇది ప్యూర్ గవర్నమెంట్ బ్యాంకు. ఓకేనా, మీకు ఎటువంటి సహాయం ఉన్నా సరే, ఓకేనా, మా ప్రకాష్ సార్ని కలవచ్చు, లేకపోతే నన్నైనా సరే డైరెక్ట్ గా అడగచ్చు, వచ్చి కలవచ్చు. ఏదైనా సరే లోన్ గురించి డౌట్స్ ఉన్నా సరే, ఏమున్నా సరే. థ్యాంక్ యూ. जो भी उनका एंटरप्रेन्योर केस में जो भी योगदान करना चाहते हैं, जैसे किसी को पार्लर खोलना है, कुछ महिला शक्ति कैंटीन्स है, या फिर विभिन्न प्रकार के जो व्यवसाय जो खोलना चाहते हैं, उसके लिए सरकार पूरा आप लोग की मदद करना चाहती है. और यहाँ पर बैठ के देखकर बहुत अच्छा लग रहा है कि इस अवसर से, इस स्कीम से आप जैसी न जाने कितनी महिलाओं के सपनों को एक उड़ान मिली है. जो पहले घर तक ही सीमित रहती थी, आज वो बाहर निकलकर अपने सपनों को अपनी अलग ऊंचाई प्रदान कर दी है. तो मैं यही चाहूंगी कि आप न सिर्फ आगे बढ़े, खुद आगे बढ़े, आप अपने साथ जो बाकी की महिलाएं हैं उन्हें भी आगे बढ़ाइए, उन्हें भी बताइए कि आप ऐसे ऐसे काम कर सकती है. गवर्नमेंट आपको लोन प्रोवाइड कर रही है, आपके जो भी सपने हैं, आप जो भी व्यवसाय शुरू करना चाहती है, आप वो कर सकती है. आपको जो पता है कि कैसे अप्लाई करना है, कैसे अपना व्यवसाय स्टार्ट करना है, आप अपने साथ साथ और भी महिलाएं साथ जो आपके पड़ोस में होंगी, आपके आसपास होंगी, उन्हें भी जोड़िए और अपने साथ साथ उन्हें भी आगे बढ़ाइए. जब आप आगे बढ़ेगी तो हमारा परिवार, हमारा समाज, सब कोई आगे बढ़ेगा और इसी के साथ हमारे राज्य और हमारे राष्ट्र को भी प्रगति प्रदान मिलेगी. धन्यवाद. ప్రజాపాలన విజయోత్సవానికి సభా అధ్యక్షత వహిస్తున్న టౌన్ మిషన్ కోఆర్డినేటర్ మన ప్రకాష్ గారికి, నాతో పాటు వేదికని అలంకరించిన, ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందో, మహిళలు బాగుంటే సమాజం బాగుంటుందో, అదే ఆలోచనతో ఎంతో సేవలు అందిస్తున్న మన కంటోన్మెంట్ బోర్డుకి, జాయింట్ సిఓ గారు పల్లవి గారికి, ఎల్డిఎం సుబ్రహ్మణ్యం గారికి, ఏవో నిత్యానంద్ గారికి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ సంతోష్ గారికి, ఇక్కడ విచ్చేసిన నా కుటుంబ సభ్యులైన మన అక్కలకి, చెల్లెలకి, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున, ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు చెబుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణలో ఉన్న మహిళలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి మీకు సేవ చేయడానికి అవకాశం కల్పించి నేటికి 1 సంవత్సరం పూర్తయ్యే సందర్భంగా మీ అందరికీ మీకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన నన్ను, మా పార్టీ అందరి తరఫున మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2 విషయాలలో, నేను ఎమ్మెల్యే కానప్పుడు కూడా మహిళలకు ఏమని చేయాలని నాతో అయినంత వారికి శ్రీ గణేష్ ఫౌండేషన్ తోటి మహిళా సాధికారి గురించి ఏదో ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నా, మహిళలకి ట్రైనింగ్ సెంటర్లు ప్రతి బస్తీలలో ఆర్గనైజ్ చేస్తుండే. నాది సామాన్యుడు, ఒక వ్యక్తి, చిన్న సంస్థతోటి స్టార్ట్ అయింది. ఈరోజు నా కళ నిజమైతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలందరూ ఆర్థికంగా కరోడుపతులైనప్పుడు కుటుంబాలు ఆనందంగా ఉంటది. కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే తెలంగాణ రాష్ట్రం అంతటా బాగుంటుందనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మీకు ఇదే మాదిరిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి మీకు డబ్బులు వస్తుండే, వచ్చిన డబ్బులని మీరందరూ ఏదో ఒక ఖర్చులకు వాడుకున్న వాళ్ళు, ఏదో అప్పులకు వాడుకునే వాళ్ళు, తర్వాత మీరు కిస్తీలు కట్టడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితులు ఉండే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇలా చేస్తే రుణాలు ఇచ్చిన సంతోషం ప్రభుత్వాలకు ఉంటుండొచ్చు, కానీ కుటుంబాలు బాగుపడదు, సమాజం బాగుండదనే ఉద్దేశంతో సమాజం బాగుండాలని ఏం చేయాలనే ఒక ఆలోచనతోటి మహిళలని
బిజినెస్ ఉమెన్స్ చేసినప్పుడే సమాజం బాగుపడుతున్న ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి అని ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం. అందులో భాగంగానే ఈ రోజు 2,36,00,000 రూపాయలు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి డిస్ట్రిబ్యూషన్ నా చేతుల మీదుగా జరగడం ఇంకా సంతోషంగా ఉంది. నిన్న సాయంత్రం ప్రకాష్ గారిని పిలిపించి సుమారు గంటన్నర చర్చించారు. మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి కుటుంబంలో ఉన్న మా అక్క చెల్లెలు ఆర్థికంగా ఇంకా బలపడాలి, వ్యాపారవేత్తలు కావాలంటే ఏం చేయాలని వారితో చాలా చర్చిస్తే ఇప్పటిదాకా ముందు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేది, మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కంపల్సరీ గవర్నమెంట్ నుంచి వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఏముందంటే డబ్బును ఉట్టిగా ఇవ్వడం కన్నా వీళ్ళకి ఏమైనా యూనిట్స్ పెట్టుకున్నట్టు బిజినెస్ పెడితేనే బాగుంటుంది అనేసి అలాంటి బిజినెస్ పెట్టే ఇంట్రెస్ట్ ఉన్న గ్రూపులను తీసుకొని ఇస్తే వీళ్ళని చూసి వేరే వారు కూడా ముందుకు వస్తారని అలా చేపడితే బాగుంటుందని వారు చేపట్టడం. అందులో భాగంగానే ఈ రోజు ఇప్పుడు ఇక్కడ 5గురికి వచ్చిన వాళ్ళకి రాధిక గారు అనేసి Sir.